కాంతా సినిమా సరికొత్త చిక్కుల్లో పడింది మా. ద లెజెండరీ యాక్టర్ మిస్టర్ త్యాగరాజ్ భాగవతార్ గారి మనవడైతే చెన్నై కోర్టులో అయితే కేసు వేశారనమాట. ఆ కేసులో ఏం స్టేట్ చేశారు అంటే, కాంతా టీం భాగవతార్ గారి ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా ఆయన లైఫ్ ని బేస్ చేసుకుని ఒక సినిమా తీశారు. అందులో భాగవతార్ గారి లాస్ట్ స్టేజెస్ లో చాలా ఇమ్మోర్టల్ గా అండ్ క్రూయల్ గా బతికినట్టు చూపించారు. కానీ రియాలిటీలో ఆయన చాలా ప్రశాంతంగా వెల్దీగా బతికారు. వీళ్ళు ఆయన క్యారెక్టర్ ని తప్పుగా పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పి కేసు వేశారనమాట. అయితే చెన్నై కోర్టు అయితే యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి November 18 లోపు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి తీర్పిచ్చింది. అయితే అఫీషియల్ గా తమిళనాడులో ఈ సినిమా బ్యాన్ అయినట్టేనా? అయితే కొన్ని ప్లేసెస్ లో టికెట్స్ ఆల్రెడీ వదిలేశారు. సినిమా తెలుగులో తమిళ్లో రెండిట్లో పోస్ట్పోన్ అవుద్దా లేదా తెలుగులో రిలీజ్ అయితే తమిళ్లో ఆగిపోద్దా, ఏం జరుగుతుంది అనేది మనం ముందు చూడాలి. ఈ కేసు అయితే ఇండైరెక్ట్ గా కాంతాకి ఫ్రీ పబ్లిసిటీ లాగే ఉంది. అసలు ఈ త్యాగరాజ్ భాగవతార్ అంటే ఎవరు, కాంతా సినిమాకి ఈయనకి లింక్ ఏంటి అని చెప్పి నేను యూట్యూబ్లో ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి.